యేసు ప్రభు చెప్పాడు, ఆవగింజంత విశ్వాసం అంటే చాలు. ఈరోజు కూడా నా ప్రార్థన అడుగుతాను, దేవా నాలో ఆవగింజలో ఉండాలి ప్రభా. ఇది తెలుసా, ఆవగింజ చూస్తానికి చాలా చిన్నగా ఉంటుంది. డు నాట్ అండర్ ఎస్టిమేట్ ఇట్. నీ తోటలో తీసుకెళ్ళి ఆవగింజని ఏమవుతుంది తెలుసా, అది పెరిగేటప్పటికి ఫస్ట్ అది వేర్లు తంతది, కింద పక్కన ఏది ఉన్నా తీసి పడేస్తుంది. అది పెరిగేటప్పటికి ఆ చెట్టు పెరిగింది అనుకో, దాని పక్కన ఏమన్నా చచ్చింది షోర్. అది పెరిగి 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 పెద్దగా అవుతుందంట. దాని బ్రాంచెస్ పెద్దగా ఉంటాయంట. దాని ముద్దు చాలా లావు ఉంటుంది. నా చెయ్యి పట్టదు చుట్టూ పట్టుకుంటానికి. తెలుసా, ఆవగింజ చెట్టు చూసిన వాళ్ళు అంటే చేతులు ఎత్తుతారా అండి? ఓ ఇంతమంది చూడండి అన్నారా? అది ఎంత పెద్దగా తీసుకుంటుందంటే మేబీ ఒక 10 అడుగులు డయాలో ఉండొచ్చేమో. అది అంత పెద్దగా ఉంటుంది, చాలా బ్రాంచెస్ ఉంటుంది, కావాల్సినంత పచ్చదనం ఆకులు ఉంటుంది. అది చిన్న విత్తనమే, కానీ అది నేలలో పడిందనుకో, అది ఎదిగిందనుకో, అది సరిగా ఎదిగిందనుకో, ఆకాశ పక్షులన్నిటికీ అది గూటిగా మారుతుందంట, నీడగా మారుతుందంట. దానికి అనేక స్థలాల నుండి ఆహారం తినడానికి వస్తాయంట. దాన్ని బట్టి చల్లదనం ఉంటుందంట, నీడ ఉంటుందంట. దేవుడు అనేది నీలో ఆవగింజంత విశ్వాసము. స్టార్ట్ విత్ దాట్. నువ్వు కరెక్ట్గా ఆవగింజంత విశ్వాసము, చిన్న విషయంలో నువ్వు విశ్వాసాన్ని కనబరచు. నువ్వు విశ్వాసాన్ని కనబరిస్తే నా ఆత్మ ద్వారంగా అధికమైన విశ్వాసం. ఎందుకంటే ఆత్మ ఫలముల్లో, ఆత్మ వరముల్లో ఒక వరము విశ్వాసం అనే వరము. విశ్వాసం అనే వరము, ఇట్ ఇస్ నాట్ జస్ట్ రెగ్యులర్ ఫెయిత్, ఇట్స్ కాల్డ్ ఇంక్రీస్డ్ ఫెయిత్. వాట్ ఈస్ జనరల్ ఫెయిత్? ఇప్పుడు ఆత్మ వరముల్లో ఒక వరము విశ్వాసం అంటే ఆ వరము లేని వారికి విశ్వాసమే ఉంటుందేమో అనుకుంటారు. విశ్వాసం ఉండదు కదా ప్రాక్టికల్గా. కానీ నువ్వు అనుకునే జనరల్ ఫెయిత్ కాదు, దట్ ఈస్ ఇంక్రీస్డ్ ఫెయిత్. ఆవగింజని ఎదిగినట్లుగా చేసే విశ్వాసం, ఆవగింజని విస్తారంగా మార్చినట్లుగా చేసే విశ్వాసం. దేవుడు అంటున్నాడు, నీలో అవిశ్వాసము విశ్వాసం ఉండొచ్చేమో. అవిశ్వాసము విశ్వాసము రెండు ఒకే సైజులో ఉంటే అవ్వదు. ఇది ఆవగింజలాగా ఉంటుంది. ఇది ఎదిగినప్పుడు ఏమవుతుంది తెలుసా, ఈ అవిశ్వాసాన్ని తొక్కి పడేస్తుంది, ఈ అవిశ్వాసాన్ని పీకి పడేస్తుంది, ఈ అవిశ్వాసాన్ని నాశనం చేస్తుంది. నీలో కనబడేది ఏముంటుంది? గొప్ప విశ్వాసం ఉంటుంది. నీలో కనబడేది ఏముంటుంది? అందరికీ దీవెనకరంగా ఉండే విశ్వాసం కనబడుతుంది. ఎక్కడో చిన్న మొక్కగా నీ అవిశ్వాసం ఉన్నా కూడా ఆ మానవ స్వభావము, నీ విశ్వాసం ఘనంగా కనబడుతుంది. ఇదిగో దేవుడు ఇన్ని కార్యాలు చేయలేదా, ఇంత గొప్ప జయములు అవ్వలేదా? ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాడు, మీకు విశ్వాసం ఉందా? డూ యూ హ్యావ్ ఫెయిత్? డూ యూ హ్యావ్ ఫెయిత్?